అండి రేపటి కోసం నిఫ్టీ 50 స్టాక్ ని చూసేద్దాం. అలానే నాకు వచ్చిన ప్రాఫిట్ ని చూపిస్తాను. నేను బుక్ చేసుకున్న ప్రాఫిట్. అలానే మనకి రేపటి కోసం ఒక స్టాక్ ని అయితే చూసేద్దాం. ఫస్ట్ నిఫ్టీ 50 చార్ట్ ని మనం అబ్జర్వేషన్ చేసినట్టయితే 1 డే టైం ఫ్రేమ్ లో ఎగ్జాక్ట్ గా మనం డిస్కషన్ చేసుకున్నట్టే ఈ సపోర్ట్ ఏరియా ఏదైతే ఉందో ఆ ప్లేస్ వరకు మొమెంటం వచ్చి స్టాప్ అయిపోయింది. అంటే ఇక్కడ నుంచి ఫాల్ కాకుండా స్టాప్ అయింది. సో ఒకవేళ రేపు మనకి గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అంటే ఇక్కడి నుంచి కూడా ఇమీడియట్ గా మన సపోర్ట్ వచ్చేసేసి 25,194 దగ్గర ఉంది. ఇది కూడా క్రాస్ అయిపోయింది అని అంటే ఇమీడియట్ గా మనకి ఇంతకు ముందు ఎక్కడైతే ఫాల్ వచ్చిందో అక్కడ వరకు 24,544 వరకు ఫిబ్రవరిలో వచ్చిన ఫాల్ మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా లెర్నింగ్ అండ్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే మేము అనాలిసిస్ చేసుకొని ఎంట్రీ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ రోజు అది కాక మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి ప్రీమియం డీకే హెవీగా ఉంటుంది. 1% ఫాల్ ఇది ఈ రోజు ఒక్కరోజు వచ్చింది. మీకు చెప్తూనే ఉన్నాను, ఇంతకు ముందు కూడా మనం డిస్కషన్ చేసుకున్నాం. లోవర్ హైస్ లోవర్ లోస్ ఫామ్ చేస్తూ వచ్చింది అని అంటే ఇక్కడ నుంచి ఈ లోవర్ హై ఏదైతే ఉందో అది బ్రేక్ అవుతూ 26,000 లెవెల్ క్రాస్ అయితే మనం మొమెంటం చూడొచ్చు అనుకున్నాం. బట్ 2 డేస్ మనకి బులిష్ గా టర్న్ అవుట్ అయ్యి ట్రాప్ చేసేసుకుంది. తర్వాత ఈరోజు ఒక్కరోజే ఆ 2 డేస్ ఏదైతే మనకి రికవరీ వచ్చినట్టు అనిపించిందో అదంతా కూడా ఈరోజు ఒక్కరోజే మనము ఒకేసారి ఫాల్ అయితే వచ్చేసింది. సో రేపటికి మనకి గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందంటే ఇమీడియట్ సపోర్ట్ గా 25,194 లెవెల్ ఉంది. లేదు అది కూడా క్రాస్ అయిపోయింది అంటే 24,544 కన్నా ముందే 24,917 లెవెల్ కూడా ఒక సపోర్ట్ ఏరియా ఉంది. సో జాగ్రత్తగా ఏ ట్రేడ్ తీసుకున్నా స్ట్రిక్ట్ స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తున్నట్టయితే, అది కూడా ఆప్షన్ ట్రేడింగ్ చేస్తున్నట్టయితే. బికాస్ హెవీ గ్లిచెస్ ఒకటి, ఇంకోటి ఏంటంటే ప్రీమియం డికే జంప్ అవుతూ ఉంటుంది బికాస్ ఆఫ్ వోలటాలిటీ. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సో మనం నిన్న డిస్కషన్ చేసుకున్న CCL స్టాక్ వచ్చేసేసి ఈరోజు ఎగ్జాక్ట్గా మనకి ఈ రేంజ్ని బ్రేక్అవుట్ అవుతూ అయితే ఇంకా ఏం క్లోజింగ్ అయితే అవ్వలేదు. బట్ మనకి ఈరోజు 2% ర్యాలీ అయితే చేసింది. కాబట్టి ఇది వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకుని అబ్జర్వేషన్ చేయండి. దీంతో పాటుగా మనం రేపు చూడాల్సిన స్టాక్ ఏంటి అని అంటే RR కబీర్ లిమిటెడ్ స్టాక్. ఈ స్టాక్లో మనకి ఎగ్జాక్ట్గా రేంజ్ ఏదైతే ఉందో రేంజ్ ని బ్రేక్అవుట్ అవుతూ క్యాండిల్ అయితే క్లోజింగ్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి కూడా మనకి మంచి మూమెంటం చూసే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఏరియా ఉంది అరౌండ్ 1561 లెవెల్ దగ్గర, అది కూడా క్రాస్ అయిపోయింది అని అంటే మనకు అప్వర్డ్ ర్యాలీ చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ ఓన్లీ 50 పాయింట్స్ మూవ్ మాత్రమే ఉంది. కాబట్టి జాగ్రత్తగా మీ అనాలిసిస్ చేసుకొని ఎంట్రీ తీసుకోవాల్సి ఉంటుంది. వాల్యూమ్ అండ్ RSI కూడా బులిష్ గా ఉన్నాయి ఈ స్టాక్ లో. సో ఈ స్టాక్ ని మీ వాచ్ లిస్ట్ లో యాడ్ చేసుకుని అబ్జర్వేషన్ చేయండి. ఎందుకంటే ఇది అవుతూ ఉంది ఫ్రమ్ అక్టోబర్ నుంచి. కాబట్టి ఈ రేంజ్ ని బ్రేక్అవుట్ అయితే మనకు మొమెంటం చూసే ఛాన్స్ అయితే ఉంటుంది. లేదా ఇది రెసిస్టెన్స్ ఫేస్ చేసింది అంటే 50 పాయింట్స్ మూవ్ మాత్రమే ఇక్కడ ఈ రోజు నుంచి అబ్జర్వేషన్ చేస్తే 50 పాయింట్స్ మూవ్ మాత్రమే ఉంది. సో దానికోసమని ఈ స్టాక్ ని మీ అనాలిసిస్ చేసుకొని మీ ఓన్ గా ఎంట్రీ తీసుకోవాల్సి. ప్రాఫిట్ వచ్చేసేసి 5% ఆన్ మై క్యాపిటల్. జిందాల్ పోలీ ఫిల్మ్ స్టాక్ లో నేను ఎంట్రీ అనేది తీసుకున్నాను, ఎస్టర్డే తీసుకున్నాను అండ్ ఈరోజు ప్రాఫిట్ అయితే బుక్ అయిపోయింది. ఒకసారి నేను చార్ట్ ని మీకు చూపిస్తాను చూడండి. జిందాల్ పోలీ స్టాక్ ఎందుకు ఎంట్రీ తీసుకున్నాను రీజన్ అయితే నేను చెప్తాను. సో జిందాల్ పాలీ ఫిలిమ్స్ లిమిటెడ్ స్టాక్ ఎందుకు ఎంట్రీ తీసుకున్నాము అనేది రీజన్ చూసినట్టయితే ఎగ్జాక్ట్గా నేను మీకు ఏదైతే సింపుల్ ట్రేడింగ్ స్ట్రాటజీలో చెప్పానో అలానే మనకి ఇక్కడ ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ వచ్చింది. సో బ్రేక్అవుట్ వచ్చాక నిన్న మార్కెట్ క్లోజ్ అయ్యే ముందు ఎంట్రీ తీసుకున్నాను అండ్ ఈరోజు బుక్ చేసేసుకున్నాను. ఇంకా మనం ఇక్కడ చూసినట్టయితే రెసిస్టెన్స్ ఏరియా వచ్చేసేసి ఎగ్జాక్ట్గా 566 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఏరియా ఉంది. కాబట్టి నేను ఈరోజు బుక్ చేసుకున్నాను. అది కాక మనకు మార్కెట్ నెగిటివ్గా ఉంది. సో రేపు ఒకవేళ మన గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే దీంట్లో లాస్ బుక్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి అది కాక నా క్యాపిటల్ మీద 5% వచ్చింది రిటర్న్, కాబట్టి నేను ఎగ్జిట్ అయితే అయిపోయాను. సో ఇలా నా ప్రాఫిట్ ని బుక్ చేసుకున్నాను. అరౌండ్ 699.60 రూపీస్ ప్రాఫిట్ బుక్ అయింది. బ్రోకరేజ్ కూడా ఓన్లీ 15 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ద ఎండ్.